హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎటువంటి కూరగాయలు ఇంకా ఆకుకూరలు అలాగే పప్పు దినుసులతో అవసరం లేకుండా ఉండే కమ్మటి రోటి పచ్చడి రెసిపీని చేసి చూపించబోతున్నాను. జనరల్గా పచ్చడి అనగానే ఆకుకూరలో లేదా కాయగూరలో ఉపయోగిస్తూ ఉంటాం కదా, కానీ నేను ఇప్పుడు చూపించబోయే రోటి పచ్చడికి వేటితో పనే ఉండదండి. చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని 100 నుంచి 150 గ్రామ్స్ వరకు తీసుకొని ఆయిల్లో వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి, లేదంటే మిర్చి పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మూత పెట్టుకున్నాక 2 నిమిషాలకి తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిర్చిని కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిర్చిని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పచ్చడి కాస్త ఘాటుగానే ఉంటుంది. అలా కాదు, మాకు కాస్త చప్పగా కావాలి అనుకుంటే నార్మల్ మిర్చి కాకుండా కాస్త చప్పదనంగా ఉండే పచ్చిమిర్చిని కూడా కలిపి తీసుకోండి. అప్పుడైతే మరీ ఎక్కువగా ఘాటు లేకుండా ఉంటుంది. ఈ పచ్చిమిర్చిని ముందుగా చెప్పినట్టుగా మరీ ఎక్కువగా కాకుండా కేవలం మెత్తబడే వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. రోటి పచ్చడి అని చెప్పి మిక్సీ జార్లో తీసుకోమన్నాను ఏందా అనుకుంటున్నారా? అందరికీ రోల్ అవైలబిలిటీలో ఉండదు కదండి. అలాగే నా దగ్గర కూడా రోల్ అయితే అవైలబిలిటీలో లేదు. కాబట్టి ఇలా మిక్సీలోనే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటారన్నమాట. అప్పుడైతే ఇంచుమించు రోటి పచ్చడి టేస్టే వస్తుంది. రోల్ అవైలబిలిటీలో ఉంటే కనుక ఎంచక్క రోట్లోనే దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి చక్కగా గ్రైండ్ అయినాక ఇప్పుడు ఒక మీడియం సైజు లేదా చిన్న సైజుగా ఉండే ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టేసి ఖచ్చితంగా పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్ లేని వాళ్ళు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీని తక్కువ స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, పచ్చడి ఈ విధంగా మిర్చి మిశ్రమం అంతా నలిగి ఉల్లిపాయ మాత్రం అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి రుచి మరింతగా పెంచడం కోసం అలాగే 2-3 రోజులు నిలవ కూడా ఉండే విధంగా కాస్త ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని కాస్త ఇంగు కూడా వేసేసుకొని పోపుని ఎర్రగా వేగనివ్వాలి. ఈ పచ్చడి నార్మల్గా అయితే పోపు లేకుండానే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలా కాకుండా మీరు అన్నంలో కూడా దీన్ని తీసుకోవాలనుకుంటే 2-3 రోజులు నిలువ కూడా ఉంచుకోవాలనుకుంటే కనుక తప్పకుండా పోపు వేసుకోవాలి. అలా అని పోపులో పచ్చడిని విపరీతంగా వాడ్చాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ 1 or 2 మినిట్స్ పాటు పోపులో ఈ పచ్చడి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి తయారైపోతుంది. దీన్ని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందనుకోండి. అలాగే దీన్ని కేవలం టిఫిన్స్లోకి తినే వాళ్ళైతే పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి తినే వాళ్ళైతే కాస్త లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి స్పైసీగా అటు లంచ్లోకైనా ఇటు బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పచ్చిమిర్చి పచ్చడి తయారైపోయింది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్కి హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.